ప్రకృతి ప్రసాదించిన అన్ని ఆహారాల కంటే ఎక్కువ బలాన్నిచ్చేవి, ఎక్కువ మాంసకృతుల్నిచ్చే ఎండు విత్తనాలు. ఆ ఎండు విత్తనాల్ని డ్రై ఫామ్లో అట్లా తినకూడదు. అందులో నూనె వచ్చే స్థితి ఉంటుంది. అవి అరగాలన్నా ఎక్కువ సమయం పడుతుంది. పోషకాలు పూర్తిగా ఒంటికి పట్టకుండా కొన్ని దొడ్లో నుంచి వెళ్ళిపోతాయి అరక్క. పూర్తిగా లాభం ఎండు విత్తనాల ద్వారా రావాలి అంటే ఎండు విత్తనాలను మనం నానపెట్టుకుని తినాలి. 7-8 గంటలు తినటానికి ముందు నానపెట్టుకోవాలి వాటిని. నానినప్పుడు ఎండు విత్తనాల్లో ఉన్న నూనె స్థితి అంతా కూడా పాల స్థితిగా మారుతుంది. అందుకని పాలుగారే స్థితి, జీర్ణమయ్యే స్థితి. అందుకని తేలిగ్గా డైజెషన్ అవుతాయి నానపెట్టిన ఎండు విత్తనాలు. తేలిగ్గా రక్తం లోపలికి వెళ్తాయి. మరి వికారంగానే ఏం అనిపించదు. తిన్నది మొత్తం ఒంటికి పట్టడానికి, మీకు మంచి బలం రావటానికి నానపెట్టిన విధంగా విత్తనాలు తినటం చాలా మంచిదన్నమాట.